హైదరాబాద్ను మరోసారి వణికించాడు వరుణుడు. నిన్న సాయంత్రం నుంచి 4 గంటల పాటు ఏకధాటిగా కుమ్మేశాడు. ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షానికి నగరవాసులు బెంబేలెత్తిపోయారు. సాయంత్రం సమయంలో ఆఫీసుల నుంచి ఇతరత్ర పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్నప్పుడు భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు ఎక్కడికెక్కడ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు నదులను తలపించాయి. భాగ్యనగరాన్ని వరుణుడు బెంబేలెత్తించాడు. హోరు వానతో నగరాన్ని అతలాకుతలం చేశాడు. నిన్న సాయంత్రం 4 గంటలకు ఉరుములు మెరుపులతో మొదలైన మేఘ గర్జన రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి రహదారులు పక్కన నిలిపిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఓపెన్ నాలాలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. ఫలితంగా రోడ్లన్నీ చెరువులను తలపించడంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమైంది. గంటల కొద్దీ కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. విజయవాడ, వరంగల్, ముంబై, బెంగళూరు, కరీంనగర్ వెళ్లే మార్గాల్లో ఇళ్లకు, ఆఫీసులకు బయలుదేరిన వాహనదారులు ముందుకు కదలలేక నానా అవస్థలు పడ్డారు. ప్రధానంగా అసెంబ్లీ నుంచి ఖైరతాబాద్, మెహదీపట్నం నుంచి మాసబ్ ట్యాంక్, ఎల్బీనగర్ నుంచి మలక్పేట్ వరకు కేవలం కిలోమీటర్ ప్రయాణానికి గంటల కొద్దీ సమయం పట్టింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా బంజారాహిల్స్లో సుమారు 10.5 సెంటీమీటర్ల వర్షం కురవగా శ్రీనగర్ కాలనీలో 9.9 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 8.9 సెంటీమీటర్లు వర్షం కురిసింది. శ్రీనగర్ కాలనీ, ఖైరతాబాద్, మైత్రివనం, యూసఫ్గూడ, వనస్థలిపురం, హయత్ నగర్, బహదూర్పురా ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఇక నగరు శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయం కావడంతో సీఎం రేవంత్ కాన్వాయ్ సైతం ట్రాఫిక్లో చిక్కుకుని నత్తనడకన ముందుకు సాగింది. వాస్తవానికి సచివాలయం నుంచి సీఎం నేరుగా తన ఇంటికి వెళ్లేందుకు 13 నిమిషాల సమయం పడుతుంది. కానీ సోమవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ దాటడానికే గంటంపావు సమయం పట్టింది. అయితే తన కోసం వాహనదారులను ఇబ్బంది పెట్టవద్దునని, తాను ట్రాఫిక్లో ఇరుక్కున్నా పర్వాలేదునని పోలీసులను ఆదేశించిన సీఎం రేవంత్ గంటన్నర పాటు స్తంభించిన ట్రాఫిక్లోనే మెల్లగా ముందుకు కదిలారు. వర్షం పడుతుందన్న ముందస్తు సమాచారం రావడం, హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ జారీ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీ సిబ్బందిని మోహరించి సహాయక చర్యలు చేపట్టింది. నాలాలు బ్లాక్ కాకుండా వరద నీరును క్లియర్ చేయడంలో నిమగ్నమైంది.